లిఫ్ట్లో వచ్చి పైకి అడుగు పెట్టగానే ముందు దుర్గాప్రసాద్ గారి ఫోటో ఏడుంటుందా అని మొత్తం ఎత్తికాను. ఏడ అవపడకపోతే అబ్బా అని బాధపడ్డారు. కాబట్టి ముందు ఆయనకి నా పాదాభివందనాలు. ఎందుకంటే సారు ఖాళీ పీరియడ్ దొరికితే వివేకానంద స్వామి గురించి చెప్పేవాడు. నా మైండ్లో నాకు బాగా ఫీడ్ అయింది అది. వివేకానంద స్వామి గురించి చెప్పిన తర్వాత ఆ ఇన్స్పిరేషన్తోనే నేను కసిగా పోలీసు కావాలనుకున్నా. పోలీస్ అయిన తర్వాత ఇదేమి ఇంట్లోకి వచ్చినాను. నా తోటలందరికీ ప్రమోషన్లు వస్తుంటే నేను నిజం చెప్తే నాకు డిమోషన్లు వస్తున్నాయి. ఇదేంటి అనుకున్నా. రాజీ పడేది లేదు. నాకు డిమోషన్లు వచ్చినా పర్వాలేదు, నేను నిజంగా జెన్యూన్ ఉండాలనుకునేవాడిని. ప్రజెంట్ తుమ్మల నాగేశ్వరరావు గారు నా మీద పచ్చించుతో రాసి కంప్లైంట్ చేసి ఒకళ్ళని కొడితే సిపి గారు పిలిచాడు. ఎదురా వైపు వాళ్ళని అట్టబెట్టు సార్, ఆడ 10 మందికి తలకాయలు తగిలినాయి తెలుగుదేశం వాళ్ళకి, 20 మందికి దెబ్బలు తగిలినాయి కాంగ్రెస్ వాళ్ళకి. అటు నేనేం చేయను సార్, నాకేం చేయాలో అర్థం కాలే. ఆ గొడవ ఆపలేకపోతున్నా. లీడర్ ఎవరో ముందు లీడర్నే కొట్టాను సార్. అందుకే తుమ్మల నాగేశ్వరరావు గారు నాకు కంప్లైంట్ ఇచ్చాను. లీడర్ ఎందుకు కొట్టు, మరి ఆయన్ని కొడితే మిగతా వాళ్ళందరూ ఆగుతున్నా కొట్టింది. అరే వద్దురా, నువ్వు కూడా కయానికి పోతున్నాడు. నేను చెప్తాను, నువ్వు ఆడున్న బాబు వేరే కాడికి పో, మంచిది వెళ్ళిపోతాను. ఏమో బాల ఏమయ్యా, నీ తోటలందరూ ఆయన ఉద్యోగం చేస్తాను. నువ్వు వాణ్ణి కొట్టి నువ్వు ట్రాన్స్ఫర్లు అయిపోతే పిల్లల్ని ఎట్లా చదివేయాలని అన్నది. పిల్లల్ని ఎట్లా చదివి మిగతా వాళ్ళ పిల్లలందరూ ఇంగ్లీష్ మీడియం చదువుతుంటే ఊరికే సామాన్లు వేసుకుని ఊర్లో తిప్పుతాను, ఊర్లు తిప్పుతున్నామని తట్టుకోలేకపోతున్నా. పిల్లలు మిగతా వాళ్ళ పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదువుతుంటే నా కొడుకు తెలుగు మీడియం చదవాల్సి వస్తుంది. అయితే ఆలోచించాను, మరి పేరుకేమో నా కొడుకు పేరు ఏం పెట్టానో తెలుసా? టిఎన్ శేషన్. అప్పుడు ఎలక్షన్ కమిషనర్ ఎస్ఎం శేషన్. టిఎన్ అంటే ఆయన టిఎన్ శేషన్ అయితే ఆ టైటిల్ చేయొద్దని నేను ఎస్ఎం శేషన్ పెట్టాను. ఎస్ అంటే మా అమ్మ పేరు ముత్తమ్మ, ఆయన పేరు ఎస్ సిగా ముత్యాల శేషన్. స్కూల్లో అడ్మిషన్ పోయినా, ఏ పేరు మీ పాప పేరు? ఎస్ఎం శేషన్. ఏంటి అని ఎస్ఎం శేషన్ అని. సార్ ఫీజు ఎంత చెప్పండి. ఫీజు వద్దులేండి అన్నారు. ఎందుకండి అని. అయితే నువ్వు అంత మంచి గేట్ ఆఫీసర్ పేరు పెట్టినా మేము ఫీజు తీసుకుంటే బాగోదు అన్నారు. అట్లయింది. చిన్నతనంలో హాస్పిటల్లో తీసుకుపోయిన చంద్రన్ గౌడ్ గారి దగ్గర ఇదంతా చెక్ చేసిండు, మందులు రాసేటప్పుడు ప్రిస్క్రిప్షన్ పేరు చెప్పండి. ఎస్ఎం శేషన్ సార్. ఏంటి అని ఎస్ఎం శేషన్ మందులు రాసిండు. ప్లీజ్ సార్, ఫీజు వద్దులేండి అన్నాడు. శేషన్ అని అంటున్నాడు. సరే నాన్న, నువ్వు ఎంత కష్టపడి చదివించినా ఫీజు అసలు నా జీతం అంతా వాళ్ళకే ఖర్చు పెట్టాను. కానిస్టేబుల్ జీతం తక్కువ వచ్చేది, అయినా సరే వాళ్ళకే ఖర్చు పెట్టి చదివించాలి. నేను మంచిగా చదువుకోలేదు, మీరన్నా మంచిగా చదువుకున్నాను. అయితే ఆయన వారిని పోతా అని గొడవ చేస్తాను. నేను వారిలో చదివాను, నీకు అంత మంచి పేరు పెట్టినా ఆ పేరుని దుర్వినియోగం చేయొద్దురా బాబు, నువ్వేం చదవాలా? ఢిల్లీ కోచింగ్, సివిల్ సర్వీస్ కోచింగ్ 10 లక్షలు ఖర్చు అయినా నేను ఫీజు లేదు, నేను వారినే పోతా, సంవత్సరం ఆఫ్ చేసింది.
ఆఫ్ చేస్తే రోజు నేను ఇంటికి వచ్చి చిన్నపిల్లగాడాలకు ముందు అన్నం తిని పండితే ఇంటి వెనక నుంచి వచ్చి ఏమన్నా ఆడికి అన్నం పెడతాడు. ఇంట్లోకి వచ్చేవాడు 10 నువ్వు ఆ చిన్న పిల్లగాడే నేను ముందు వచ్చి అన్నం తింటే నువ్వు పెద్దోడు 11 తింటుంది గొడవ అయ్యేది. అసలు ఆ క్రమంలో వాడిని ఆపలేకపోతున్నా. మారిపోతున్నా అంటాడు. ఎందుకే మారిన ఆడ పోతే పిత్తల బంకులో పని చేస్తారట, చిప్పలు కడుగుతారట అన్నాడు. అవును కడుగుతారు అన్న. ఏంటి కడుగుతారా అన్న. కడుగుతారు అన్న. మరి ఇక్కడ కడగరాదు. నేను ఇక్కడ కడగను. ఎందుకన్నా? ఎందుకంటే నీకేం తెలుసు అన్నాడు. నాకు ఇండియన్ కాన్స్టిట్యూషన్ తెలుసు, ఐపీసీ తెలుసు, సిఆర్పిసి తెలుసు, నీకేం తెలుసు చెప్పండి అంటే కాదు. ఇక్కడ ఒక ప్రొఫెసర్ చెట్టు కింద కూర్చొని సైకిల్ పంచర్ చేసి ఇక్కడ నవ్వుతారు, అక్కడ నవ్వరు. ఎందుకో తెలుసా? ఎందుకో చెప్పాను. ఇక్కడ డిగ్నిటీ ఆఫ్ లేబర్ ఉంది, అక్కడ డిగ్నిటీ ఆఫ్ లేబర్ లేదు, నీకు తెలుసా అన్నాడు. అమ్మా అయ్యో దీన్ని ఆపలేను నేను ఇక ఆపలేను. రైట్, ఇక నీ ప్రాసెస్ నువ్వు చేసుకో, నా ప్రాసెస్ నేను చేసుకుంటే అమౌంట్ బయటకు వెళ్ళిపోయిండు. ఈజ్ వర్కింగ్ యాజ్ ఏ సెంట్ ఆన్ స్కూల్ కోఆర్డినేటర్ కేరళలో. బాబు స్టేషన్ అట్లా, పాప కిరణమయ్యి ప్రస్తుతం ఇక్కడ డ్యూటీ. అయితే దుర్గాప్రసాద్ గారు నాకు బాగా బీజం వేసిండు వివేకానంద గురించి. ఆయన గురించి బాగా బుక్స్ చదివి, ఆ బుక్స్ చదవటం వల్ల భగవద్గీతలకి ఇన్వాల్వ్ అయ్యి అందరూ అంత చూసిన తర్వాత ఈ ఇండియన్ జ్యుడిషియరీ కానీ భారత రాజ్యాంగం కానీ ఏ తయారు చేసినా ముందు భగవద్గీత నుంచే ప్రమాణాలు తీసుకున్నారు. ఈవెన్ జ్యుడిషియరీ అయినా భారత రాజ్యాంగం అయినా అందులో నుంచి అన్ని తీసుకొని దీంట్లో క్రోడీకరించి తర్జుమా చేసి రాజ్యాంగాన్ని తయారు చేశారు, జ్యుడిషియరీని తయారు చేశారు. అయితే ఆ రకంగా నా జీవితంలో నేను దుర్గాప్రసాద్ రావు గారిని మర్చిపోను. తర్వాత తెలుగు మేడం, మీకు కొద్దిగా అలర్ట్ చేసేవాళ్ళం. మేడం వస్తే ఫస్ట్ ఎమ్మటి లెసన్ చెప్పేది బుక్ మూసేది. ఏమంటే కొంచెం సార్ అమ్మ మేడం వస్తే లేపుతుంది. ఇవాళ ఏం చెప్పబోయచ్చు. ఒకరోజు ముందే చదువుకుని ఆడ గమ్మలు ఉండేవాళ్ళు. లక్ష్మీ టీచర్ గారు వచ్చారు, ఆ విశ్వనాథం మేము అక్కడ ఉండేవాళ్ళు. కొద్దిగా ఈ అప్పారావు, బండి అప్పారావు ఏదైనా జోకింగ్ నవ్వితే కొంచెం ఎక్కువ నవ్వగానే ఎమ్మటే నన్ను లేక వెనక్కి కూర్చోబెట్టి నేను నవ్వుతాను. ఆ రకంగా ఆ స్కూల్లో చదివి ఈరోజు ఈ స్థాయిలో నిలబడగలిగి, ముఖ్యంగా 20 సంవత్సరాలను బట్టి వెక్కలం శ్రీనివాస్ గారు గాన్ చౌకులు అగపడితే చాలు నోట్బుక్ పెట్టుకున్నాడు. నోట్బుక్ పెట్టుకొని అన్న పేరు నెంబరు గెట్ టుగెదర్కి నీకు ఎంతమంది కలిపితే అంతమంది నెంబరు వాళ్ళ పేర్లు నాకు తెచ్చి ఇవ్వాలి నువ్వు అనేవాడు. లేదా నా నెంబర్కి ఫోన్ చేసి వాట్సాప్లో పెట్టనేవాడు. తర్వాత మురళీ గారు కలిసేవారు. ఎక్కడ ఇవ్వకుంటారు గెట్ టుగెదర్ ఎవడు నెంబర్లు ఎవడు ఇరారా అంటూ ఉండేవాళ్ళు వీళ్ళు. తర్వాత హనుమంతరావు గారు వీళ్ళు కలిసినప్పుడు ఇదే నేను ఇస్తూనే ఉన్నాను, చేద్దామన్నాను, చూద్దామన్నా, పేర్లు ఇస్తూనే ఉన్నాను, కలిసిన వాళ్ళందరూ చెప్తూనే ఉన్నాం. చివరికి ఈ రోజు వరకు లాక్కొచ్చేడా ఇంతమందిని గ్యాదర్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇంతమంది సంతోషం జరుపుకున్నందుకు మన అందరం కలిసి ఇట్లా షేర్ అయినందుకు చాలా గొప్పగా ఆనందిస్తూ వీళ్ళ కష్టాన్ని మర్చిపోకూడదని అంత దూరం నుంచి వచ్చిన లక్ష్మీ టీచర్ గారికి హ్యాట్స్ ఆఫ్, ధన్యవాదాలు. హనుమంత